వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ఇక డీటెయిల్ చూస్తే నల్గొండ జిల్లా పిఏపల్లి మోడల్ స్కూల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది మధ్యాహ్న భోజనం తిని ముగ్గురు విద్యార్థినులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వారిని వెంటనే చికిత్స కోసం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వారి పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది हेलो పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది ప్రజా వంచన పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన నిరసన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆధ్వర్యంలో నిరసన దీక్షా శిబిరాన్ని పోలీసులు చెదరగొట్టారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా విజయోత్సవాలంటూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని చంద్ర అన్నారు జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా శాంతియుత నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని హామీలను అమలు చేసే వరకు పోరాటాలను ఆపేది లేదని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తుంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గోదావరికెళ్ళలో నిరసన దీక్ష చేస్తుంటే కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు నిజంగా ఇది దుర్మార్గమైనటువంటి పాలన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ ఎకో పార్కును భూపాలపల్లి శాసనసభ్యులు గంటా సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి ప్రారంభించారు ప్రజాపాలన ప్రజా విద్యోత్సవ వేడుకల్లో భాగంగా అటవీశాఖ దినోత్సవాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ అటవీ అధికారి మొక్కలు నాటారు అనంతరం శాసనసభ్యులు గంటా సత్యనారాయణ మాట్లాడుతూ ఈ స్థలం జిల్లాకు తలమానికమని రెవెన్యూ భూమి అని అప్పటి అధికారి వ్యక్తిగతంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని భూ కబ్జా బారిన పడకుండా కాపాడామని తెలిపారు అడవి భూమి అని తేలడంతో అధికారికంగా ప్రారంభించి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎకో పార్కును అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు ఓకే సార్ నెక్స్ట్ సార్ వన్ సెకండ్ సార్ వీడియో రెడీ చేసుకోండి వీడియో రెడీ చేసుకోండి వెనుక సార్ ఓకే కొంచెం రాండి వెనుక రాండి స్వామి జరగ స్వామి జరగ అనుకున్నా అది పోసినాక నీళ్ళు కొడుతుంది గౌరవ శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు మేము తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మా యొక్క అటవీ శాఖ తరఫున స్కూల్ పిల్లలకి కొన్ని కాంపిటీషన్స్ పెట్టడం జరిగిందండి ఆ కాంపిటీషన్ లో భాగంగా వాళ్ళకి బహుమతులు ప్రదానం చేయవలసిందిగా వి అశ్విని 10th క్లాస్ నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో
సీఎంఆర్ఎఫ్ చెక్కులు 30 మందికి 40 లక్షల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం చేసుకుని వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కేకే మహేందర్ అన్న నాయకత్వం. కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో సీఎం సహాయ నిధి కింద 30 చెక్కులకు గాను 40 లక్షల వ్యయంతో మరి ఈరోజు చెక్కులు అందజేయడం, ఒకప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ మరి ఈ రాష్ట్రం బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు వారికి ప్రతి దవాఖానాకు మందు గోళీలతో పాటు ప్రతిదీ అందించడం జరుగుతుంది. కావున ప్రజలందరూ మీకు ఏ సమస్య ఉన్నా ఆరోగ్యరీత్యా ఎల్ఓసి మాత్రం ఒక నిమ్స్ హాస్పిటల్ తప్ప వేరే హాస్పిటల్కి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఆరోగ్యశ్రీని కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పి ముస్తాబాద్ మండల ప్రజానీకానికి కోరుతా ఉన్నాం. ముస్తాబాద్ మండలానికి సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను దాదాపుగా 40 పైగా 30 లక్షల రూపాయలు చెక్కులను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మరి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అనారోగ్యం గురైతే కార్పొరేట్ వైద్యం పొందే అవకాశాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మరి గత ప్రభుత్వాలు 5 లక్షల వరకే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో వచ్చేటప్పుడే మొదలే మేనిఫెస్టో పెట్టాడు. మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం కోసం అనారోగ్యం గురైతే మరి 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇస్తామని చెప్పి మాట మీద నిలబడ్డటువంటి గొప్ప వ్యక్తి, మహోన్నత వ్యక్తి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజున పేద ప్రజలకు అనారోగ్యం గురైతే మరి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసేటువంటి గనుడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా వివిధ దవాఖానలు మరి వైద్యం పొందినటువంటి ప్రజలకు మరి సహాయకరంగా ఉండాలనే ఉద్దేశంతో మరి సీఎం రిలీఫ్ ఫండ్లు పంపిణీ చేయడం కూడా జరుగుతూ ఉంది. పేద ప్రజలందరూ కూడా ఇలా సంతోషంగా ఉన్నారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ తీసుకునే అనేకమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుతున్నాయని చెప్పి సంతోషంగా ఉన్నారని చెప్పి మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. మరి ఇతర మండల ప్రజలందరూ కూడా మేము తెలియజేసేదంటే ఎవరైనా అనారోగ్యానికి గురైతే మమ్మల్ని రండి, మా దగ్గర రండి, తప్పకుండా మీకు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు కూడా మేము డబ్బులు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ మరి మీరు ఏ హాస్పిటల్ పోయినా మరి వైద్యాన్ని తీసుకున్న తర్వాత కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులు అందిస్తాం. మీరు రండి, మీ పాము తీసుకురండి అని చెప్పి కూడా మీ అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆశా వర్కర్లకు నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన పరీక్షలు పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని CI2 జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చిన ఆశా వర్కర్లతో జిల్లా కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ధర్నా చేశారు. మిగతా సమస్యలను
రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. అనంతరం జరిగిన సమావేశంలో కోడం రమణ మాట్లాడుతూ ఆశా వర్కర్లపై గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించిందని, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తమ సమస్యలు పరిష్కరిస్తుందని, ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఆశా వర్కర్లకు ప్రస్తుత ప్రభుత్వం కొత్త సమస్యలు తెచ్చిపెడుతుందని అన్నారు. కరోనా సమయంలో ఆశా వర్కర్లు తమ ప్రాణాలను సైతం పరంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎలిగెడ్డి రాజశేఖర్, అన్నల్దాస్ గణేష్, గురజాల శ్రీధర్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జయశీల, గౌరవాధ్యక్షులు భారతి, కస్తూరి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించేంత వరకు పోరాడదాం. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఆశా వర్కర్లపై పని భారం, ఆశా వర్కర్లతో పని భారం, ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం కలెక్టర్ ఆఫీసుల ముందు చేయడం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వం హయాంలో ఆశా వర్కర్లకు అన్యాయం జరుగుతున్న సందర్భంలో, ఇక్కడ ఆశా వర్కర్ల హక్కుల గురించి పోరాడుతున్న సందర్భంలో, మరి అప్పుడు మేము టెంట్లు వేసుకొని సమ్మె చేస్తున్న సందర్భంలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వచ్చి, కాంగ్రెస్కు ఉన్న నాయకులందరూ వచ్చి మరి ఆశా వర్కర్ల సమస్యలు మేము పరిష్కరిస్తాం, వాళ్ళ కనీస వేతనం 18,000 అమలు చేస్తాం, మేము అధికారం రాగానే వాళ్ళ సమస్యలు పరిశీలించి వాళ్ళ కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కాలం అయింది. ఇప్పుడు సంవత్సరం అయిపోయి కూడా వాళ్ళ సంవత్సరం జరిగిందని విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. మరి మేము అడుగుతూ ఉన్నాం, మరి ఈ ఏడాది కాలంలో ఏ ఒక్క కార్మికునికి న్యాయం చేశారని మీరు విజయోత్సవాలు జరుపుకుంటారని సందర్భం అడుగుతూ ఉన్నాం. ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి ఏదైతే హామీందో ఏ ఒక్కడు కూడా నెరవేర్చలేదు. మరి వాళ్ళతోటి వెట్టి చాకరీ ఇప్పుడు ఈ ఏడాది కాలంలో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఎన్నోసార్లు మేము హైదరాబాద్లో కమిషనర్ గారికి వాళ్ళకి రావాల్సిన డబ్బుల విషయంలో మా యూనియన్కి అడిగినా కూడా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని చెప్పేసి ఆ అధికారులు మేము నెట్టేయడం జరుగుతుంది తప్పించి వాళ్ళతోటి మరి వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. దాంతోపాటు ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వలేదు. మళ్ళీ కొత్తగా ఈ లెఫ్టెసెస్ సర్వే చేయించాలని ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు ఆశా వర్కర్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. వెట్టి చాకరీ చేయించుకున్నందుకు ఈ ఆశా వర్కర్లు ఉపయోగపడుతుందని సందర్భంగా మేము అంటా ఉన్నాం. కాబట్టి వెట్టి చాకరీ ఆశా వర్కర్లతో చేయించద్దు. వాళ్లకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ పని చేస్తారో ఆ పనికి తగిన పారితోషికం ఇస్తేనే మేము పనిచేస్తామని ఈ సందర్భంగా మేము ఖరాఖండిగా ఆశా వర్కర్ల తరఫున తెలియడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు గతంలో చెల్లించవలసిన డబ్బులను పూర్తిగా చెల్లించాలి. ఇప్పుడు ఏ పని చేస్తారో దానికి సంబంధించిన ఎంత వేతనం ఇస్తారో అది నిశ్చితంగా మాకు తెలియజేయాలని అప్పుడే మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. లెఫ్టెసీ సర్వే మొత్తం మా జిల్లాలో ఎక్కడ కూడా చేయమని ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి, కనీస వేతనం అమలు చేయాలి. వాళ్ళకు ప్రతి ఒక్క లీడర్స్ కానీ లీడర్ పరంగా కానీ మా అధికారుల పరంగా కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు గతంలో ఉన్న పెండింగ్ బిల్స్ అప్పుడేం చెప్పారంటే వర్క్ చేసిన తర్వాత మీరు పని చేసి కొట్లాడండి అని చెప్పేసి అప్పుడు చెప్పేసి మభ్యపెట్టి మాతో వర్క్ చేయించుకున్నారు. గత 2 సంవత్సరాల నుండి లెప్రసీ కానీ, పల్స్ పోలియో కానీ, ఎలక్షన్ డ్యూటీస్ కానీ అన్ని డ్యూటీస్ ఈ విధంగా మమ్మల్ని ప్రతి ఒక్క దాంట్లో డ్యూటీస్ వేసుకుంటూ మాతో పని చేయించుకుంటూ వెట్టి చాకరీ చేయించుకుంటారన్న మా ఉద్దేశం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుండి కూడా చాలని వేతనంతో మేము ఇప్పుడు ఏఎన్సీ టార్గెట్లు అంటూ ఇవన్నీ ప్రతి ఒక్క టార్గెట్ మా మీద పెట్టు వర్క్ చేయించుకుంటున్నారు. కానీ మాకంటూ బిల్స్ అనేవి ఏవి రాలేవు అని అంటే అధికారులు ఏమంటున్నారు, వచ్చేటప్పుడు వస్తాయి మీకు బిల్లులు రాక ఏం పోవు కానీ కాకపోతే మీరు వర్క్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. వర్క్ అసలు చేయాలని మాట్లాడే ముందు అసలు ఏదైనా వర్క్ పోవాలనంటే కూలి పనికి పోయేటోళ్ళు కూడా కనీసం ఈ చేయాలో మేము పని చేస్తున్నామంటే సాయంకాలం వరకు నాకు 400 300 వస్తాయనన్న కాన్ఫిడెంట్తో వాళ్ళు వర్క్ చేస్తారు. నార్మల్గా కూలీకి ఒక రోడ్డు మీద మనం ఇళ్ళలో నార్మల్గా బతికే కూలీకి ఉన్న విలువ అనేది కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తారు. ఎంప్లాయీకి అసలు ఒక ఫిక్స్డ్ వేతనం అంటూ లేదు. ఏంటంటే ఒక గర్భిణీ స్త్రీని నమోదు చేస్తేనే మాకు కేసు డబ్బులు ఉంటాయి, గౌడ్ డెలివరీ చేస్తేనే మాకు డబ్బులు ఉంటాయి, లేదు అంటే లేదు. ఇమ్యునైజేషన్ మా పిల్లలకు పక్కన పెట్టుకొని మా ప్రజల్లో ఎవరైతే వాళ్ళు దూసుకపోయి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్క దాని కోసం మా ప్రాణాలు మేము పనంగా పెట్టి చేసినా కానీ ఆ అధికారులకు ఎట్లాంటి మా మీద అసలు చులకన చూపే తప్ప కరెక్ట్గా అసలు వీళ్ళు వర్క్ చేస్తున్నారు కదా పనిని బట్టే వీళ్ళు అడుగుతున్నారు అన్న న్యాయబద్ధంగా అనేది జరగడం లేదు. కాబట్టి ఎవరిని ఉద్దేశించి అంటే అధికారులు మేము కూడా పెట్టుకుంటున్నాం మాకు కూడా రావట్లేదు అని అంటున్నారు. కాబట్టి ఈ ఒక విషయంలో ఆశా కార్యకర్తల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ఆశా వర్కర్లకు
18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని చెప్పి పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా ఆశాలకు రావాల్సినటువంటి లెప్రసీ పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు అందించాలని, మన ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి గత 20 సంవత్సరాలుగా ఆశా వర్కర్లు మరి అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని ఎన్నిసార్లు అడిగినా పెంచకుండా నిర్లక్ష్యంగా వేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు వచ్చినటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే వీళ్ళకు వేతనాలు పెంచుతామని చెప్పి, అదేవిధంగా వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికి సంవత్సరం గడుస్తున్నా కూడా ఆశాల పట్ల నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసము మరి అనేక సార్లు చెలో హైదరాబాద్ కోటి కమిషనరేట్ ధర్నా చేపట్టిన సందర్భంగా అక్కడ చర్చలు జరిపి ఆశాలకు ప్రమాద బీమా 50 లక్షల సౌకర్యం, అదేవిధంగా ఆశాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆ హామీలు అమలు కానటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రధానంగా ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే ఆశాలు దాదాపు 480 మంది ఆశాలు పనిచేస్తూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి లెప్రసీ కావచ్చు, పల్స్ పోలియో కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన డబ్బులు కావచ్చు, మరి కరోనా పిఆర్సీ బకాయిలు అనేకమైనటువంటి రావాల్సింది ఉంది. అనేక సార్లు అడిగిన అధికారులు నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పైన హైదరాబాద్లో అడుగుతారేమో ఇక్కడ పంపించామని చెప్తున్నారు, ఇక్కడ అధికారులు అడుగుతారేమో మాకు రాలేదని మరి ద్వంద్వ వైఖరి వహిస్తున్నటువంటి నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి ఆశాలకు నష్టం సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే ప్రభుత్వం అండి వైఖరే, ప్రభుత్వం అండి వైఖరే. ఎంబీ రికార్డు చేసుకుని మాకు డబ్బులు ఇవ్వాలంటే మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు సీఎం గారు పర్యటనలో మొన్న 20వ తారీఖు రోజు మేము వెమ్లాలో కూడా వినతి పత్రం ఇవ్వమని చెప్పేసి సీఎం గారిని కోరితే వినతి పత్రం ఇవ్వకపోగా మా సర్పంచులందరినీ అక్రమ అరెస్టు చేశారు. ఈ రోజు పెద్దపల్లి పర్యటన ఉన్నది. కనీసం సీఎం గారు, ముఖ్యమంత్రి గారు మా సర్పంచుల యొక్క పరిస్థితి మీద మీకు వినతి పత్రం ఇస్తాం, మాకు అవకాశం ఇయ్యరని చెప్పేసి కూడా అక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు ప్రభుత్వంలో ఏర్పడి ప్రమాణ స్వీకారం చేసే రోజు ఏమన్నారు? గడిల బద్దలు కూలగొట్టినాం, ప్రగతి భవన్ కంచెలు తీసేసినాం, ప్రజా దర్బార్ ప్రజలు ఎవరైనా నేరుగా సమాచారం ఇవ్వచ్చు అని చెప్పేసి మాట్లాడుగా ముఖ్యమంత్రి గారు. మరి ఈ రోజు పల్లెలలో మీరు పర్యటన చేసినప్పుడు, జిల్లాలలో మీరు పర్యటన చేసినప్పుడు మరి వినతి పత్రం ఇవ్వడం కోసం మీ పోలీసు వ్యవస్థతోని ఎందుకు అణచివేస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు మీరు మాట్లాడింది ఏంటిది? మీరు అబద్దాలతోని 6 గ్యారెంటీల హామీలతోని అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజలు కూడా సుఖ సంతోషంగా లేకుండా ఏ సిరియల మీరు కాదని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. మొన్నటి వరకు సర్పంచులైన మేము మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు కావాలని చెప్పేసి పోరాటం చేసినాం. కానీ మీరు మమ్మల్ని అణచివేస్తా ఉన్నారు కాబట్టి, మా ఉద్యమాన్ని తొక్కివేస్తా ఉన్నారు కాబట్టి, మమ్మల్ని రాత్రే బందిపట్ల అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి మాకు ప్రజా మద్దతు అవసరం కాబట్టి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయమైన కూడా మీరు స్పష్టిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఈ రాష్ట్రంలో ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా సరిగా అమలు చేయక రాష్ట్ర ప్రజలను మీరు రోడ్డు మీద వాడే పరిస్థితి తీసుకొచ్చారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలా చేయుతో పింఛన్లు ఇస్తామని చెప్పేసి 2500 మహిళా తల్లులకు ఇస్తామని చెప్పేసి మీరు అక్కడ కూడా పింఛన్ ఇవ్వకుండా చేశారు. అదేవిధంగా రైతులను ఆదుకుంటామని చెప్పేసి ఇప్పటి వరకు రైతు భరోసా కూడా లేదు, రైతు వ్యవసాయ కూలీని కూడా మీరు ఆదుకోలేదు. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థులను మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం, విద్యార్థులను ఆదుకుంటాం, 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పేసిన మీరు జీవో 29 తీసుకొచ్చి ఇలా అశోక్ నగర్ లో హైదరాబాద్ లో విద్యార్థుల యొక్క ఈపులు కలిగే విధంగా మీరు లాఠీచార్జ్ చేసి మరి ఎక్కడ ఉన్నది ప్రజాపాలన? ఎక్కడ మీ ప్రజాపాలన నడుస్తుంది? ప్రజాపాలనలో మీరు అప్పుడు ఏమన్నారు? ప్రజాపాలనలో ప్రజా ఉద్యమం నడిపిస్తలేరు, ప్రతిపక్షాలను తొక్కివేస్తున్నారు, రాత్రి అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారుగా. అధికారంలోకి వచ్చినాక మీరు చేసేది ఏంటిది? మీరు కూడా అదే చేస్తున్నారు కదా. మరి ఈ రాష్ట్రంలో సర్పంచులు రాసినటువంటి పెండింగ్ బిల్లులు మరి ఇవి నిజమనే కావు, దీని మీద ఒక కమిటీ అన్న
సర్పంచ్ల తెలంగాణ రాష్ట్ర సర్పంచ్లందరికీ పైసలు ఇచ్చేది లేదు. ఒక ఏదైనా ఒక కమిటీ వేసి మరి వాళ్ళకి పైసలు నిజం ఇచ్చేటివి ఉన్నాయా లేవా అని అదన్న ఒక ఆలోచన చేయరు కదా. మీరు ఏది చేయకుండా సంవత్సరం గడుస్తుంది. మేము అడుగుతానేమో గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు సర్పంచ్లు చేసినటువంటి అభివృద్ధి పనులు మేమెందుకు వేయాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. మరి గత ప్రభుత్వంలో 1000 కోట్లతో కట్టినటువంటి రాష్ట్ర సచివాలయంలో మీరు ఇలా కూర్చుని పరిపాలన చేస్తలేరా? ఇదే జిల్లా సమీకృత కార్యాలయాలు 100 కోట్లతో నిర్మిస్తే ఇంట్లో మీ యొక్క మంత్రులు కానీ మీ యొక్క ఎమ్మెల్యేలు కానీ మీ యొక్క అధికారులు కానీ మరి ఇందులో ఉండి పరిపాలన చేస్తలేరా? మీరు ప్రభుత్వ ఆస్తులలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమంలో కూర్చుని పరిపాలన చేస్తున్నారు. కానీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వమంటే మాత్రం గత ప్రభుత్వంలో మీరు వేసిరని చెప్పేసి అంచవేస్తున్నారు. మరి దీనికి కారణం ఏంది? గత ప్రభుత్వంలో 90% సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు కాబట్టి మీరు కాదలుచుకొని ఉద్దేశపూర్వకంగా అణచివేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సర్పంచులు రాసినటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వడం కోసం ఈ రాష్ట్రం అనేది దివాలా తీసింది. మీకు పైసలు ఇచ్చేందుకు మన డబ్బులు లేవని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కదా. సంవత్సరం గడిచిన తర్వాత మీరు మాట్లాడినటువంటి నిన్న మొన్న మాటలు ఏడాది కాలంలో 60,000 కోట్ల రూపాయల మిత్తులు కడుతున్నామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. 60,000 కోట్ల రూపాయలు మిత్తులు కట్టడానికి దొరికినప్పుడు 1,000 కోట్ల రూపాయలు సర్పంచ్లకు ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లడం కోసం 85,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తున్నప్పుడు మరి ఆ 85,000 కోట్ల రూపాయలలో ఒక సర్పంచ్లకి ఇవ్వాల్సినటువంటి 1000 రూపాయలు మీకు దొరుకుతలేవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు సోదరులారా, మనం ఖచ్చితంగా అడగందే అమ్మాయినా అన్నం పెట్టదన్నట్టు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. ఇదేమి పాలన దొంగల పాలన దోపిడీ పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగల పాలన దోపిడీ పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగల పాలన దోపిడీ పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగల పాలన దొంగల పాలన దోపిడీ పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగల పాలన దోపిడీ పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.